రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తెలంగాణలో కుండపోత వానలు పడతాయని చెప్పింది. ఇవాళ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ ఇచ్చారు వెదర్ ఆఫీసర్స్. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 గంటల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. వెదర్ అలర్ట్ కి సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. హరిత, ఓవర్ టు యూ. జ్యోతి, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే వాన బీభత్సమే సృష్టించిందని చెప్పాలి. అయితే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు వాతావరణం ఎలా ఉండబోతుంది, ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, నిన్న మీరు చెప్పినట్టుగానే భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా హైదరాబాద్లో అన్ఎక్స్పెక్టెడ్ వెదర్ కనిపించింది. నిన్న ఎంత పాటు వర్షపాతం నమోదైంది? గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడం అయితే జరిగింది. ఉత్తర తెలంగాణలోని మనకి దాదాపుగా రాజన్న సిరిసిల్ల పరిసర ప్రాంతం నుంచి ఆదిలాబాద్, మంచిర్యాలలో కూడా మనకి 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం. అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని షేక్పేటలో 8 సెంటీమీటర్లు, అదేవిధంగా నల్గొండలో 7 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లి, రంగారెడ్డి డిస్టిక్లో మనకి 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే చాలా చోట్ల మనకి 2 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల వర్షపాతం అనేది నమోదైంది. ఒక్క నారాయణపేట, కొన్ని జిల్లాలు మినహా రాష్ట్రం మొత్తం మీదుగా వర్షపాతం అయితే నమోదవడం అయితే జరిగింది. ఈ వర్షపాతం ముఖ్యంగా మనకి సాయంత్రం 4:30 అంటే మనకి ఉదయం నుంచి దాదాపుగా 2 గంటల నుంచి వర్షపాతం నమోదవుతున్నప్పటికీ మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 4 గంటల నుంచి మనకి అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. ఇది వర్షపాతం, ఇది ముఖ్యంగా మనకి ఉత్తర దక్షిణ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ వర్షపాతం నమోదవడం జరిగింది. ఈ ద్రోణి ప్రస్తుతానికి ఇంటీరియర్ తెలంగాణ మీదుగా కాకుండా ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్నది కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజుకు మాత్రము దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది. నిన్నటి అంత బీభత్సం అయితే ఈరోజు లేకపోవచ్చు. దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలో 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఓకే మేడం, నిన్న ఈదురుగాలుల ప్రభావంతో చాలా చోట్ల చెట్లు విరిగి పడడం కావచ్చు, ఇటు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఈదురుగాలుల ప్రభావం ఏ జిల్లాల మీద ఉండబోతుంది? వడగండ్ల వాన కూడా చూసాం. ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఈదురుగాలులతో కూడిన వర్షం అయితే దాదాపుగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలో నాగర్ కర్నూలు, రంగారెడ్డి, అదేవిధంగా వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో మనకి సాయంత్రం మేఘావృతమైన వాతావరణం ఉండి కొద్దిగా ఈదురుగాలులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడక్కడ జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ వర్షాలు మరి 3 రోజుల్లో ఎట్లా ఉండబోతున్నాయి? ఏమైనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందా? ఈ 3 రోజులు కూడా మనకి అక్కడక్కడ వర్షపాతం, అంటే రాష్ట్రం మొత్తం మీదుగా 1-2 చోట్ల మాత్రమే వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉంది. అది కూడా సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈ 3 రోజుల్లో నమోదే అవకాశం. తదుపరి మళ్ళీ 4వ రోజు, 5వ రోజు కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఆదివారం కొద్దిగా అధికంగా మొత్తం రాష్ట్రం మొత్తం మీద విస్తారంగా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మే నెలలో చూసుకుంటే అత్యధిక ఎండలు మనం చూసాము, తీవ్ర ఎండలు చూసాము. రానున్న రోజుల్లో అంటే మే ఎండింగ్ వరకు ఇట్లాంటి ఎండలు మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి 15 వరకు కూడా మనకి సాధారణంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. 15 దాటిన తర్వాత క్రమేపీన ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. 20 నుంచి మనకి అంటే సాధారణంగా కొంచెం ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే 47-45 డిగ్రీస్ మధ్యలో చాలా జిల్లాల్లో చూసాం మనం ఉష్ణోగ్రతలు. రానున్న మేలో ఎట్లా ఉండబోతుంది ఈ రానున్న 2 వీక్స్? ఈ వీక్ అయితే మనకి 15వ తారీఖు వరకు కూడా అంతవరకు లేదు. మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మనకి 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదే అవకాశం ఉంది. ఇంకా దాని మినహా మిగతా రాష్ట్రం మొత్తం మీదుగా 36 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉంది. 15వ తేదీ దాటిన తర్వాత నుంచి క్రమేపీనా పెరిగే అవకాశం ఉంది. 20వ తేదీ నుంచి కొద్దిగా మనకి అధిక ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మేడం, ఈ ధోని ప్రభావం బలహీన పడ్డట్టేనా? ఏ జిల్లాల మీద ప్రభావం ఉండబోతుంది? ప్రస్తుతం ఎల్లో అలర్ట్ ఇచ్చారు కదా, ఏ జిల్లాలో ఉండబోతుంది ఈ ప్రభావం? దాదాపుగా బలహీన పడలేదు, కొద్దిగా డిస్ప్లేస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే విదర్భ నుంచి తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీద ఉంది కాబట్టి కొద్దిగా పశ్చిమ తెలంగాణ, దక్షిణ పశ్చిమ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా ప్రభావం ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనకి మహబూబ్ నగర్ కానీ, అలాగే రంగారెడ్డి, నాగర్ కర్నూల్, మనకి వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
ఓకే మేడం, ఇప్పటికే వడగండ్ల వాన వల్ల చాలా మంది కూడా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ఈదురుగాలులు చాలా మంది కూడా ఇది పంట కోసుకొని చేతికొచ్చే సమయం కాబట్టి రైతులు కూడా చాలా మంది వడ్లు తడిచిపోయినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు రైతులకు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేస్తారు? దాదాపుగా గత 2 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. 2-2:30 వరకు అంటే 2 గంటలకి ఈ వర్షపాతం అనేది సాధారణంగా మొదలవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఈ వడగళ్ల వాన అయితే దాదాపుగా 2 గంటల నుంచి మొదలవడం జరుగుతుంది. సో ఒకవేళ వడ్లు మొత్తం కోసుకున్నవైతే భద్రపరచుకోవడం మంచిదని చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు కూడా దాదాపుగా మనకి 13వ తేదీ వరకు కూడా ఈ వర్షపాత సూచన కొద్దిగా ఉంది కాబట్టి దాదాపుగా భద్రపరచుకోండి. పగటిపూట మనకి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఆరబోసుకొని మిగతా ఆ సమయంలో తీసేసుకొని భద్రపరచుకోవడం అనేది మంచిది. ఓకే మేడం, ఇప్పటికే హైదరాబాద్లో చూసాం, నిన్న భారీ వర్షం ఉంది. ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉండబోతుంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్లో వెదర్ కండిషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా సాయంత్రం పూట మేఘావృతమైన మబ్బు వాతావరణం ఉంటుంది. కొద్దిగా ఎదురుగాలులు వీచిన లైట్గా మనకి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. నిన్నంత బలమైన ఎదురుగాలు అయితే ఈరోజు కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. చూడొచ్చు జ్యోతి, మొత్తంగా అయితే రాష్ట్రం మీద కొద్దిగా వర్షాల ప్రభావం అయితే తగ్గింది. ఈరోజు సాయంత్రం అయితే హైదరాబాద్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు మోస్తారు వర్షాల నుంచి తేలికపాటి వర్షాలు ఉండే ఛాన్స్ ఉంది. ఇది వెదర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ హరిత.